పట్టణ ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏవైతే 2023 ఎలక్షన్లు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒకటొకటి అమలుపరుస్తూ వస్తున్నప్పటికీ అమలు కాని కొన్ని పథకాలను చూయించి భూతద్దంలో చూయించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు ఎమ్మెల్యే గారు. అయినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా నమ్మి మరి ఇంకేవైతే ప్రభుత్వం బాగున్నాయో అని చెప్తే ప్రజలు నమ్మి యువతను భయపెట్టినప్పటికీ దౌర్జన్యం చేసినప్పటికీ విచ్చలవిడిగా గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే దొంగ డబ్బులు సంపాదించి ఖర్చు పెట్టినప్పటికి కూడా అవన్నీ పక్కన పెట్టి అవేమీ సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు భీమ్గల్ పట్టణ ప్రజలకు పేరు పేరున వారికి ధన్యవాదాలు, ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి ఈ విజయానికి తోడ్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు, గత నెల రోజుల నుంచి కష్టపడ్డటువంటి భీమ్గల్ పట్టణ కార్యకర్తలకే కాదు యావత్ నియోజకవర్గం నుంచి అందరూ వచ్చి గడప గడప తిరిగి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పైన బురద జల్లుతూ దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ ఇవన్నీ కూడా అడ్డంగా నిలబడి ప్రజలను కన్విన్స్ చేసి కాంగ్రెస్కు ఓటేసే విధంగా ప్రయత్నించిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు, ముఖ్యంగా మా నాయకులకు ఇరావత్ అనిల్ గారికి, మోహన్ రెడ్డి గారికి, అన్వేష్ రెడ్డి గారికి, మహేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మహేష్ అన్న లేనిది ఈ గెలుపు లేదు. మహేష్ అన్న వచ్చి భీమ్గల్ పట్టణం నా సొంత మండలం, భీమ్గల్ అభివృద్ధి నాదే బాధ్యత అని మహేష్ అన్న చెప్పిపోయిన సందర్భం చూసినాం. మరి మహేష్ అన్న మాటను నమ్మి ఎలక్షన్ల 2 రోజుల 3 రోజుల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది ఎంత దుష్ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీని విజయ తీరాన చేర్చినటువంటి మహేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదర డాక్టర్ నీకు కూడా చెప్పిన జాగ్రత్తలు కొడుక, ఇంకోసారి పిల్లలను రౌడీజం వైపు, గుండాయిజం వైపు మళ్లించి నువ్వు పోలీస్ స్టేషన్లో ఫోన్ చేసి ఉస్కే మాఫియా ప్రోత్సహిస్తే నీకు మర్యాద ఉండదు కొడుక. నీ మీద కంప్లైంట్ ఇచ్చేది ఉంటే మా ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం పెట్టిన ఒకరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల్పూర్ చౌరస్తా మీద ఆ రోజు నువ్వు ఆ మీటింగ్లో పాల్గొన్నావు. ప్రభుత్వ ఉద్యోగి పాల్గొన్నప్పటికీ నీ మీద మేము కంప్లైంట్ ఇచ్చి నీ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉండే. కానీ అది నీ అన్న ఎమ్మెల్యే ఉన్నాడు, నీకు హక్కు ఉంది, నువ్వు పోరాడు, కొట్లాడు. కానీ పిల్లలను డిస్టర్బ్ చేస్తే మాత్రం మర్యాద దక్కదని ప్రత్యేకంగా నేను అజయ్ రెడ్డి గారికి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. మరొక్కసారి పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రాజకీయాల్లో పాల్గొంటే పిల్లలను చెడు మార్గంలోకి తీసుకెళ్తే కఠినంగా శిక్షించాల్సిందిగా మీ పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఎలక్షన్ల సందర్భంగా ఏవైతే టీఆర్ఎస్ పార్టీ అన్ని పథకాలు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి డబ్బులు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలని పెండింగ్ పెట్టిపోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం మనందరం కూడా ఎలక్షన్లో చూసినాం. అయితే ఏదేమైనా పట్టణ ప్రజలకు అవసరం కనుక భీమ్గల్ ఉన్నటువంటి వెజ్ మార్కెట్ అయితేనేమి, 100 పడకల ఆసుపత్రి అయితేనేమి తెరిపించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ మహేష్ అన్న తీసుకున్నందుకు మహేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్ సిపి గారికి, నిజామాబాద్ ఆర్మూర్ ఏసీపీ గారికి, మరి భీమ్గల్ సిఐ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులు గవర్నమెంట్ ఉద్యోగస్తులై ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. పర్లేదు, రాజకీయం చేస్తూ మీరు డబ్బులు తీసుకోండి. వాళ్ళ తమ్ముడు ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీ అని నాకు తెలుసు, డబ్బులు తీసుకొని ఏం బాధలేదు. కానీ పిల్లలను గుండాయిజం వైపు, గంజాయి వైపు తీసుకెళ్తే మర్యాద ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి హెచ్చరిస్తున్నా. ఎమ్మెల్యే కూడా తెలియజేస్తున్నా, నువ్వు దొంగ డబ్బులు సంపాదించినావు, పర్లేదు సంపాదించుకో, పట్నంలో ఇంకా సంపాదించు, కానీ నీ తమ్ముడిని రాజకీయంలో వాడుకో. పిల్లల మీద వాడుకొని పిల్లల మీద ఉపయోగిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. నేను సిపి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఏసీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరన్నా గవర్నమెంట్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేస్తే వాళ్ళ మీద తక్షణమే కేసు బుక్ చేసి వాళ్ళని లోపటేయాల్సిందిగా పోలీస్ అధికారులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా.